హైదరాబాద్లో జీడిమెట్ల ఎక్కడ అండి తల్లిని కూతురే చంపేసింది అని వచ్చిందండి వీడియో. కొన్ని కొన్ని అంటే చిన్న చిన్న విషయాలు మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మనం వాళ్ళని తెలుసో తెలియకో ఒక్కొక్కరిని అప్రిషియేట్ చేస్తాం, ఒక్కొక్కరిని వచ్చి వాటిని చూసి నేర్చుకో, నువ్వు ఎందుకు పనికిరావు అలా అంటూ ఉంటారండి. తర్వాత ఇక్కడ వచ్చిన తేడా ఏంటంటే అండి, తండ్రులు ఇద్దరు, తల్లి ఒకటి. ఆ వ్యత్యాసం అండి. ఇప్పుడు సవతి తల్లి చూపించిందంటే ఒక అర్థం ఉంటుందండి. తల్లులు ఒకళ్ళు బాగుంటారు, ఒకళ్ళు తెల్లగా ఉంటారు, ఒకళ్ళు నల్లగా ఉంటారు. వాళ్ళని ముద్దు చేయడం, లేదంటే నువ్వు పుట్టాక కలిసి వచ్చింది, నువ్వు పుట్టాక ఆస్తులు కొన్నావు, నువ్వు పుట్టాక బాగుంది, మీ పెద్ద పెద్ద అమ్మాయి పుట్టినప్పుడు అంతా కష్టాలే, అలా అండి పిల్లల ముందే అంటూ ఉంటారు. అది తెలుసో తెలియక వాళ్ళ ఇంకొకళ్ళండి, ఒక పిల్లల్ని బాగా చూస్తే ఇంకొకళ్ళ మనసు కష్టపడి ఏం చేస్తారండి, ఒక ఉక్రోషం పెంచుకుంటారు వాళ్ళ మీద, ఇష్టత, మనల్ని బాగా చూడట్లేదు, అలా చూడకూడదండి. డిఫరెంట్ చూపించకూడదు. తల్లి అయినా తండ్రి అయినా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి పిల్లలందరినీ ఈక్వల్గా చూడాలండి. కొంతమంది పిల్లలు నువ్వు ఎదురురా అంటారండి. రెండో పిల్ల ఏమో నువ్వు వస్తే పని జరగదు, నువ్వు వస్తే మహాతల్లి దరిద్ర దేవత, మీ అక్కని రాని అంటూ ఉంటారు. అలాంటివి చాలా ఇళ్లలో నేను గమనించానండి. దానివల్ల పిల్లలకి మనసు గాయపడుతుందండి. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అది ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే ఆ కోపం, అది తప్పే, చాలా తప్పే. మనం చిన్న బీజం వేసాం, అది వృక్షం అయిపోయి వాళ్ళ మనసుని విషంతో నింపేసింది.